శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో సెమీ క్రిస్మస్ వేడుకలు కలకలం రేపుతున్నాయి. సోమవారం ఎస్వీ యూనివర్సిటీ ఉన్నత అధికారుల అనుమతులతో ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియంలో పలువురు ఆచార్యులు, విద్యార్థులు సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించి మత ప్రార్థనలు చేశారు. గతంలో ఎప్పుడు యూనివర్సిటీ క్యాంపస్ లో సెమీ క్రిస్మస్ వేడుకలు జరగలేదు. కానీ ఈసారి సెమీ క్రిస్మస్ వేడుకలకు యూనివర్సిటీ ఉన్నత అధికారులు ఎలా అనుమతించారని కొందరు ఆచార్యులు, విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రసిద్ధిగాంచిన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో మత మార్పులకు అడ్డగా తయారు చేశారు. ఉదాహరణకు ఈరోజు ఆర్ట్స్ ఆడిటోరియం నందు సెమీ క్రిస్మస్ వేడుకలు చేసుకున్నారు. ఈరోజు అక్కడున్న విద్యార్థులు వాళ్ళ తరగతుల గదుల్లో ఉంటే అక్కడి నుంచి తీసుకొని వచ్చి బలవంతంగా ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేలాగా ఈరోజు అక్కడున్న ఉపాధ్యాయులు, అక్కడున్న సిబ్బంది అందరూ ఈరోజు బలవంతంగా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళని ప్రేయర్ చేయిస్తున్నారు. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, ఈ రోజు ఎంతో ప్రసిద్ధిగాంచిన యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర పాదాల చెంత ఉంది. ఆ యూనివర్సిటీకి ఒక గుర్తింపు అని ఉంది. రాష్ట్రంలో ఎక్కడైనా సరే యూనివర్సిటీ అంటే ఎస్ యూనివర్సిటీ అంటే ఒక గుర్తింపు ఉంది. అలాంటి యూనివర్సిటీలో ఈ రోజు ఒక వీసీ కన్ను సైకిల్లోనే ఈ రోజు సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయని చెప్పి నేను ఈ రోజు తెలియజేస్తున్నాను. ఒకటే హెచ్చరిస్తున్నాం, ఈరోజు ఆ సెమీ క్రిస్మస్ వేడుకలు ఎవరైతే పాల్గొన్నారో ఆ పాల్గొన్న సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోలేని పక్షంలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో దీనిపైన ఎంతవరకైనా పోరాడుతూనే ఉంటాం. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, ఆయన జాగాలో, ఆయన సొంత జాగాలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆనాడు యూనివర్సిటీ కోసం భూమి కేటాయిస్తే ఆ కేటాయించిన స్థలంలో ఈ రోజు యూనివర్సిటీ నడుస్తా ఉంది. అటువంటి ప్రదేశంలో ఈ రోజు అసాంఘిక కార్యకలాపాలు 1, 2 కాదు వందలాదిగా జరుగుతున్నాయి. ఈ రోజు మరీ బరి తెగించి ఒక చర్చికి కొంతమంది అధికారులు వాళ్ళ కుమ్మక్కుపోయి ఒక మతాన్ని ప్రోత్సహించడానికి చిచ్చు పెట్టడానికో ప్రయత్నించి ఇదొక అడుగ్గా వీళ్ళు కొనసాగిస్తున్నారు. ఇది పోయిన సంవత్సరం కూడా జరిగింది. అప్పుడే అధికారులు హెచ్చరించాం. ఈ రోజు మరి ఒక ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియాన్నే ఈ రోజు వాళ్ళు యూనివర్సిటీకి ఎంత ధైర్యం ఉంటే, ఈ సందర్భంగా విద్యార్థులు హెచ్చరిస్తున్నామో, అడుగుతున్నాం గట్టిగా కూడా, ఎంత ధైర్యం అంటే వాళ్ళు ఈ రోజు యూనివర్సిటీ అధికారులు ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియాన్ని ఒక మత కార్యకలాపాలకి వేదిక చేశారు. ఈ సందర్భంగా వాళ్ళు సమాధానం చెప్పాలి. ఎలా పర్మిషన్ ఇచ్చారు, ఏ ప్రాతిపదికన పర్మిషన్లు ఇచ్చారో తెలియజేయాల్సిన అవసరం ఈ రోజు యూనివర్సిటీ అధికారులకు ఎంతైనా ఉంది. వెంకటేశ్వర యూనివర్సిటీలో సెమీ క్రిస్మస్ వేడుకలు కలకలం రేపుతున్నాయి. సోమవారం ఎస్వీ యూనివర్సిటీ ఉన్నత అధికారుల అనుమతులతో ఆర్ట్ బ్లాక్ లో ఆడిటోరియంలో పలువురు ఆచార్యులు, విద్యార్థులు సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించి మత ప్రార్థనలు చేశారు. గతంలో ఎప్పుడు యూనివర్సిటీ క్యాంపస్ లో సెమీ క్రిస్మస్ వేడుకలు జరగలేదు. కానీ ఈసారి సెమీ క్రిస్మస్ వేడుకలకు యూనివర్సిటీ ఉన్నత అధికారులు ఎలా అనుమతించారని కొందరు ఆచార్యులు, విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, వెరీ గుడ్ మార్నింగ్. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఎస్వీ యూనివర్సిటీలో ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు అయితే మాత్రం కలకలం అయితే రేపుతుంది. అంటే ఈ హిందూ ధార్మిక సంస్థకు సంబంధించినటువంటి టిటిడి యూనివర్సిటీలో అయితే మాత్రం ఇప్పటి వరకు అయితే ఇలాంటి సెమీ క్రిస్మస్ వేడుకలు అయితే ఇంతవరకు ఎప్పుడూ కూడా జరగలేదు. సో మొదటిసారిగా నిన్న జరిగినటువంటి యొక్క క్రిస్మస్ వేడుకలు ఎవరు అనుమతించారు అనేదాన్ని ఇప్పుడైతే మాత్రం కీలకంగా అయితే మారింది. ఇటువంటి హిందూ ధార్మిక సంస్థకు సంబంధించినటువంటి దీనిపైన అయితే మాత్రం మతపరంగా కూడా క్రిస్మస్ వేడుకల్ని ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు, ఈ స్టూడెంట్స్ కానీ ఇంకా ఉన్నటువంటి లెక్చరర్స్ కానీ ఎవరు అనుమతించారు, అది కూడా ఆర్ట్స్ బ్లాక్ సంబంధించినటువంటి ఆడిటోరియంలో ఈ యొక్క వేడుకలను కూడా చేసుకోవడం అనేది స్టూడెంట్స్ మొత్తం అలాగే లెక్చరర్స్ అందరూ కూడా ఈ యొక్క ఆడిటోరియంలో నిర్వహించడాన్ని బట్టి స్టూడెంట్స్ నాయకులే కాదు ఉన్నటువంటి మతపరంగా కూడా తీసుకున్న కూడా మత పెద్దలు కానీ అందరూ కూడా దీనిపైన అయితే మండిపడుతున్నటువంటి ఉంది. వెంకటేశ్వర యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇప్పుడు కూడా మతపరంగా కూడా ఎలాంటి ఘటనలు కూడా అయితే మాత్రం ఇప్పుడు వరకు అయితే మాత్రం జరగలేదు. ఈ నిన్న జరిగినటువంటి యొక్క క్రిస్మస్ వేడుకలు అయితే మాత్రం అందరూ కూడా దీనిపైన అయితే మండిపడుతున్నటువంటి జరుగుతున్నది. అంటే ఈ యొక్క ఆర్ట్స్ బ్లాక్ కు సంబంధించి అయితే మాత్రం దానికి పర్మిషన్స్ అయితే ఎవరు ఇచ్చారు, వీళ్ళంతా కూడా అంటే క్రిస్మస్ సంబంధించినటువంటి వేడుకల్ని చేసుకోవాలి అనేసి యూనివర్సిటీలకి ఎలా అనుమతిస్తారు అనే దానిపైన అయితే మాత్రం ఇప్పుడైతే మాత్రం తీవ్రంగా అయితే మాత్రం ఇంకా కలకలం వేస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే డిటిడికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులకు కూడా ఇప్పటికే
ఫిర్యాదులు కూడా అందాయి. ఇట్లాంటి క్యాంపస్ లో ఎస్ఓ యూనివర్సిటీకి సంబంధించినటువంటి క్యాంపస్ లో ఇలాంటి మతపరమైన మాత్రం చేస్తే మాత్రం ఇప్పుడు స్టూడెంట్స్ కే కాదు మన లెక్చరర్స్ కి సంబంధించి కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు అనేది కూడా తెలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి కూడా దీనికి అంటే నరేష్ ఇప్పటివరకు గతంలో ఎప్పుడైతే యూనివర్సిటీ క్యాంపస్ లో క్రిస్మస్ వేడుకలు సెలబ్రేట్ చేయలేదు, మరి ఈసారి యూనివర్సిటీ ఉన్నతాధికారులు ఎలా అనుమతించారు? ఇప్పటివరకు ఈ ఘటనపై వీసీ స్పందించారా? ఇప్పుడు వరకు అయితే మాత్రం దీని వెనక ఎవరున్నారో అనే దానిపైన అయితే అదే కోణంలో అయితే మాత్రం ఇప్పుడు ఉన్నతాధికారులు అయితే పరిశీలిస్తా ఉన్నారు. సో దీని స్టూడెంట్స్ మాత్రమే ఉండి చేస్తున్నారా లేదా దీని వెనకాల కూడా లెక్చరర్స్ ఉన్నారా అనే కోణంలో కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో అంటే మొత్తానికైతే మాత్రం స్టూడెంట్స్ నాయకులు అయితే మాత్రం ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మొత్తం హిందూ ధార్మిక సంస్థ అంతా కూడా మతపరంగా కూడా మొత్తం అంతా క్రిస్టియానిటీ కూడా కన్వర్ట్ చేస్తున్నారు అనే దానిపైన అయితే మాత్రం తీవ్రంగా అయితే మాత్రం ఆరోపిస్తున్నటువంటి ఘటనలు అయితే జరుగుతుంది. అలాగే మతపరంగా కూడా చూసుకుంటే మాత్రం ఈ యొక్క స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కానీ అలాగే బీజేపీ నాయకులు కూడా మొత్తం కూడా దీంతో అయితే మండిపోతున్నారు. సో ఈ యొక్క హిందూ ధార్మిక సంస్థ అయితే మాత్రం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే యూనివర్సిటీలో కూడా ఇలాంటి కార్యక్రమాలు, టీటీడీలో కూడా పెద్ద ఎత్తున కూడా మతపరంగా కూడా క్రిస్టియన్స్ హిందూ నుంచి క్రిస్టియన్స్ కి కన్వర్ట్ చేసే విధంగా కూడా కార్యక్రమాలు ఎక్కువగా కూడా జరుగుతున్నాయనేసి కూడా ఆరోపణలు అయితే ఇప్పటి వరకు అయితే వస్తున్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి అయితే మాత్రం ఇప్పటి వరకు అయితే ఈసీ అయితే మాత్రం ఇప్పటి వరకు అయితే దీనిపైన ఎలాంటి స్పందన అయితే లేదు. సో డైరెక్ట్ గా టీటీడీ ఈఓకి అయితే మాత్రం దీనిపైన అయితే మాత్రం ఫిర్యాదులు అయితే వెళ్ళింది. సో ఈఓకి సంబంధించినటువంటి వాళ్ళకి ఈఓ ఇప్పటి వరకే ఒక బృందాన్ని అయితే మాత్రం యూనివర్సిటీ ఆర్ట్ బ్లాక్ లో జరిగినటువంటి యొక్క క్రిస్మస్ వేడుకలు అయితే మాత్రం ఒక నివేదికలు మాత్రం ఇవ్వాల్సింది. దీనికి లెక్చరర్స్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారా లేదా ఒక స్టూడెంట్స్ మాత్రం ఉన్నారా, ఆ స్టూడెంట్స్ కూడా ఎస్సీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నారా అనే దానిపైన మాత్రం ఇప్పుడు ఒక నివేదిక కూడా ఇవ్వాలి అనేది కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ యొక్క ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థ అయినటువంటి టీటీడీకి సంబంధించినటువంటి ఎస్సీ యూనివర్సిటీలో అయితే మాత్రం ఇలా జరగడం అనేది మాత్రం మొదటిసారి ఇలా జరగడంతో మాత్రం మొత్తం అంతా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది ఒక అనుకోని సంఘటనగా మాత్రం జరిగింది. సో మొత్తం ఈ యొక్క ప్రభుత్వాన్ని కూడా అందరూ నిలదీసేటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు వచ్చింది. దీనికి ఒక స్టూడెంట్స్ నాయకులే కాదు, అటు స్థానికంగా ఉన్నటువంటి పార్టీ నాయకులు కూడా దీనిపైన అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. స్పందన అంటే నరేష్, ఇప్పటికే తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కాబట్టి మరి విద్యార్థి సంఘాలు ఏమంటున్నాయి, ఎవరికి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది? అంటే విద్యార్థి సంఘాలైతే ఇప్పటి వరకు అయితే టీటీడీ యూనివర్సిటీ డైరెక్ట్ గా అయితే ఫిర్యాదు చేశారు. ఈసీకి సంబంధించినటువంటి ఈసీ అయితే మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో మాత్రం టీటీడీ యూఓకి అయితే మాత్రం ఫిర్యాదు అయితే చేశారు. టీటీడీ యూఓ దీనిపైన స్పందించి ఈ టీటీడీకి సంబంధించినటువంటి యూనివర్సిటీ కాబట్టి దీనిపైన ఒక నివేదిక కూడా ఇవ్వాలి అనేసి కూడా ఈఓకి అయితే చెప్పారు. ఈఓ దీనిపైన స్పందించి దీంట్లో లెక్చరర్స్ ఉన్నారా స్టూడెంట్స్ ఉన్నారా అనే దానిపైన అయితే మాత్రం చూస్తున్నారు. దీనికి సంబంధించి దీని వెనక అసలు ఎవరున్నారు, ఇటువంటి వేడుకల్ని ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు అనే దానిపైన అయితే మాత్రం ఈ రోజు అయితే మాత్రం ఒక క్లారిటీ రానుంది. ఎందుకంటే దాదాపుగా ఒక 100 మంది విద్యార్థులు దాంతో పాటుగా లెక్చరర్స్ కూడా ఉన్నట్టుగా కూడా తెలుసుకునేటువంటి పరిస్థితి ఉంది. సో ఈ విద్యార్థులు ఈ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళైనా లేదా బయట నుంచి వచ్చిన వాళ్ళ ఈ ఆడిటోరియం మాత్రం తీసుకొని ఇట్లా చేస్తున్నారా అనే దానిపైన మాత్రం ఉంది. దీని వెనక లెక్చరర్స్ పాత్ర ఉంటే మాత్రం వాళ్ళపైన అయితే మాత్రం తీవ్ర స్థాయిలో అయితే మాత్రం వేటుపడే పరిస్థితి అయితే ఉంది. సో లెక్చరర్ సంబంధం లేకుండా దీనిపైన ఎవరు అనుమతించారు అనే దానిపైన అదే కోణంలో కూడా ఇప్పటి వరకు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ రోజు అయితే మాత్రం దీనిపైన ఒక క్లారిటీ రానుంది. దీని వెనక సంబంధించి లెక్చరర్స్ ఉన్నా కానీ స్టూడెంట్స్ ఉన్నా కానీ దీని మొత్తం కూడా భారీగా అయితే మాత్రం వీరిపైన అయితే మాత్రం మూల్యం చెల్లించుకోక తప్పదనేసి కూడా తెలిసినటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన అయితే మాత్రం స్టూడెంట్స్ నాయకులు అయితే మాత్రం మతపరంగా కూడా ఇలాంటి విద్యార్థుల్లో మాత్రం ఇట్లాంటి మతపరమైనటువంటివి తీసుకొచ్చి మా మధ్యనే ఇలాంటి గొడవలు లాంటివి కూడా అలజడి లేపద్దు అనేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. స్టూడెంట్స్ అంటే ఒక విద్యార్థులు అంటే చదువు పరంగా మాత్రం ఎంకరేజ్ చేస్తే పర్లేదు కానీ ఇలాంటి మతపరమైనటువంటి మాత్రం ఎప్పుడు కూడా జరగదు. అలాగే ఎప్పుడు కూడా హిందుస్థానికి సంబంధించినటువంటి వేడుకలు కూడా ఎప్పుడు యూనివర్సిటీలో జరగలేదు. అలాగే ఈ యొక్క క్రిస్మస్ కూడా సంబంధించినటువంటి వేడుకలు కూడా ఎప్పుడు కూడా జరగలేదు. సో ఈసారి మొదటగా జరగడం అనేది కూడా ఈ యొక్క పార్టీకి సంబంధించినటువంటి కోణం కూడా దీంట్లో వెనకాల ఏదైనా ఉందా అనేది ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని ద్వారానే మొత్తం అంతా కూడా
స్థానిక పార్టీలు కానీ విద్యార్థి సంఘాలు కానీ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి దీనికి ఈసీ కానీ అలాగే టీటీడీ ఈవో కానీ ఎలా స్పందిస్తారు, ఎలాంటి నివేదిక ఇస్తారు అనే దాన్ని మాత్రం ఇప్పుడు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ నరేష్.